ఓకే, ఇప్పుడు మనం ఫార్మల్ షర్ట్ కటింగ్ చూద్దాం. ఒకసారి కొలతలు మనం చెక్ చేద్దాం. లెంత్ 27.5, షోల్డర్ 18 1/4, చెస్ట్ 40, స్టమక్ 40, ఫ్రంట్ లూజ్ వచ్చేసి 12 12 12, బ్యాక్ లూజ్ వచ్చేసి 22.5 సేమ్ అండి, మళ్ళీ అది 22.5, హ్యాండ్ పొడవు 25, కాలర్ వచ్చేసి 17.5, సంక లూజ్ వచ్చేసి 21. ఈ మెజర్మెంట్ తోటి మనం ఫార్మల్ కటింగ్ చూద్దాం. ఎప్పుడైనా షర్ట్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పై భాగం అనేది రైట్ నుంచి ఉండాలి. మొదటగా స్ట్రైట్ మార్క్ తీసుకోవాలి. దీని తర్వాత కాజా పట్టి కోసం, బటన్ పట్టి కోసం ఒక 2 ఇంచులు ఇక్కడ అంచు వదిలేసి 2 ఇంచులు మార్క్ వేసుకోవాలి. ఏ షర్ట్కైనా ఒక 2 ఇంచులు వదిలేసి ఈ మార్క్ కంపల్సరీ వేసుకోవాలి షర్ట్కి. ఎందుకంటే ఇలా కాజా బటన్ పట్టి 2 వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మనం మార్క్ వేసుకోవాలి. దీని తర్వాత మనం మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొదటగా ఫస్ట్ లెంత్ వచ్చేసి 27.5, లెంత్ 27.5, దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి. 28 దగ్గర మాకు మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. 3/4 ఇంచు కింద యాపిల్ కట్ కోసం, ఇది యాపిల్ కట్ షర్ట్ అండి, యాపిల్ కట్ కోసం ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. దీని తర్వాత మనం షోల్డర్ డౌన్ వేసుకోవాలి. ఇక్కడ 2.5 వేసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5 చూడండి. దీని తర్వాత చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి మనకు 40 ఉంది కదా, ఇందులో 4వ భాగం వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం 4వ భాగం కరెక్ట్గా వేసుకున్న మనకు సంఖ లూజ్ అవుతుంది. దాని గురించి మనం ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు 4వ భాగం కంటే 1/2 ఇంచు 3/4 ఇంచు తక్కువ వేసుకోవాలి. ఇది తక్కువ ఉన్నా పర్లేదు, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉందనుకో ఇబ్బంది అవుతుంది. అందుకని 4వ భాగం మీద ఒక 3/4 ఇంచు నేను తక్కువ వేసుకుంటున్నాను. ఓకేనా. చెస్ట్ వచ్చేసి మిడిల్లో ఏదైనా ఒక మార్క్ ఇలా వేసుకోండి. మాకు చూసుకొని పెద్ద కొలవాల్సిన అవసరం లేదు. దీని మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి. దీని తర్వాత ఇవి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇలా ఇక్కడ ఒక 1.5 ఇంచు మనం ఓపెన్ షర్ట్ అన్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇలా. ఎందుకంటే మనకు తర్వాత ఇలా షేప్ వస్తుంది. 1.5 ఇంచు ఇలా మార్క్ వేసుకోండి. దీని తర్వాత మనం ఫస్ట్ కాలర్ది ఒక మార్క్ వేసుకోండి. కాలర్ ఏదైనా 5వ భాగం వేసుకోవాలి. 17.5. ఓకే, కాలర్ కూడా అంతే అండి. కాలర్ వచ్చేసి 17.5. 17.5లో 5వ భాగం వేసుకోవాలి. 5వ భాగం అంటే పాయింట్ తక్కువ 3.5 వస్తుంది. దీని మీద 1/4 ఇంచు తగ్గించుకోండి. ఎప్పుడైనా సరే కాలర్ అనేది చెస్ట్ డౌన్ మార్క్ అనేది 2 ఒక 1/4 ఇంచు తగ్గించుకోవాలి కంపల్సరీ. తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎక్కువైందనుకో ఫోల్డింగ్స్ అనేది వస్తుంది. కాలర్కి ఇచ్చినప్పుడు, చేయికి ఇచ్చినప్పుడు ఫోల్డింగ్స్ వస్తాయి. దాని గురించి ఒక 1/4 ఇంచు తక్కువ వేసుకున్నాను. 3.5 వేసుకున్నాను. దీని తర్వాత షోల్డర్. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 18.5. 18.5 అంటే 18.5 పెడుతున్నా. 2వ భాగం 9 1 పాయింట్. ఇక్కడ మాత్రం మనం షోల్డర్ మార్కింగ్ పెంచొద్దు. ఇది పెంచితే ఏమైందంటే మన సంఖ ఆమ్ రౌండ్లో ఫోల్డింగ్స్ వస్తాయి. దాని గురించి మనం ఇక్కడ పెంచొద్దు. 18లో సగం ఎంత, 9 1 పాయింట్. 9 1 పాయింట్ ఇక్కడ పెట్టాను. దీని తర్వాత చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 40కి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాను. దీని తర్వాత ఫ్రంట్లో వచ్చేసి 12 ఉంది. దీనికి 12 ఇలా మార్క్ వేసుకోవాలి. 12 ఒక 3 పాయింట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం 3 పాయింట్లు ఎక్స్ట్రా వేసుకుంటే ఇక్కడ 12 మనకు ఇది ఖర్చు లేకపోతే 12 ఇంచులు వస్తుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ మనకు 12, స్టమక్లో కూడా 12 ఉంది, కింద కూడా 12 ఉంది. సేమ్ యాస్టీజ్గా స్ట్రైట్ ఫిట్టింగ్ అనేది. స్టమక్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ వస్తుంది, లేదంటే మనకు స్ట్రైటే వస్తుంది మార్క్ అనేది. కొంచెం షేప్ తీసుకుందాం మనం లైట్గా. ఇంకోటి ఇక్కడ ఎప్పుడైనా మనకు సంఖకి షోల్డర్కి ఇలా స్ట్రైట్ మార్క్ ఉంటుందండి. ఎప్పుడైనా దీనికంటే ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు లోపలికనే ఉండాలి. ఇది లోపలికి ఉంటుందంటే సంఖలో ఫోల్డింగ్స్ రావు. ఓకేనా. ఎప్పుడైనా ఈ మార్క్ అంటే చెస్ట్ మార్క్ చెస్ట్ ఎందుకు తీసుకోవాలంటే షోల్డర్కి ఈ మార్క్ తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా చెస్ట్ మార్క్ తీసుకోవాలి ఇది. ఓకేనా. ఇలా ఒక 3/4 ఇంచు లోపలికి వేసుకోవాలి. ఇది ఓపెన్ షర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం.
కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి. ఇది మార్కింగ్ బయట కట్ చేసాం అనుకో మళ్ళీ లూజ్ పెరుగుతుంది, ఒక పావు ఇంచు పెరుగుతుంది. మనకు బ్లౌజులకు వాటికి అయితే ఏం కాదు, మళ్ళీ లూజ్ అయితే కుట్టేసుకోవచ్చు, కానీ షర్ట్లకు అలా వేసుకోవడానికి వీలుండదు. ఈ మార్కింగ్ దగ్గర ఉడకచ్చుగా ఇక్కడ నుంచి మనకు మార్కింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా మనం కత్తెర పట్టేటప్పుడు మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఓకేనా. యాపిల్ కట్ కోసం చిన్న ఒక షేప్ తీస్తాను ఇలా. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగం డ్రాయింగ్ మార్కింగ్ తీసుకున్నాను, ఇది అనేది పక్కకు వేసుకున్నాను. ఓకేనా. బ్యాక్ వచ్చేసి 22.5 ఉంది. మనకి ఎంత కావాలో 22.5 అంటే 11.5, ఒక 12 ఇంచులు ఇలా తీసుకున్నాం. మనకు ఫ్రంట్ సైడ్ మనకి ఇలా ఓపెన్ ఉండగా చేసుకున్నాం కదా మనం ఫ్రంట్ కట్ చేసేటప్పుడు, బ్యాక్ మాత్రం మన సైడ్ ఇలా ఫోల్డింగ్ ఉండాలి, ఓపెన్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసుకుందాం. బ్యాక్ అనేది మనకు ఫ్రంట్ మీద ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాక్ ఎంత ఉంది, 22.5. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ చూసుకోవాలి, మనకి 22.5 చూడండి, సేమ్ కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. దీని తర్వాత మనకు బ్యాక్ కట్ చేసేటప్పుడు ఎవరైనా ఇక్కడ మార్క్ వేస్తారండి, ఇక్కడ వేయకూడదు ఎప్పుడైనా సరే. ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ వేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ అనేది నీట్గా కూర్చుంటుంది. లేదంటే మనకి ఇక్కడ వేసినాం అనుకో షోల్డర్ మనకు పైకి లేస్తుంది, ఇక్కడ వేసినాం అనుకో మనకు షోల్డర్ డౌన్ వచ్చి షర్ట్ అనేది ఫోల్డింగ్ లాగానే నీట్గా కూర్చుంటుంది. ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ మార్క్ వేసుకొని స్ట్రైట్ మార్క్ తీసుకోవాలి. దీని తర్వాత మనము ఫ్రంట్ వచ్చేసి షోల్డర్లో పెట్టాం కదా 9 పాయింట్, సేమ్ ఇక్కడ కూడా అంతే 9 పాయింట్ పెట్టి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్లో తీసుకోవద్దు, బ్యాక్లో తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఇది కూడా అంతే, కొంచెం స్ట్రైట్ కాకుండా కొంచెం లోపల కన్నా డ్రాయింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, బ్యాక్ ఇంతేనండి. ఇది కట్ చేసుకుందాం మనం. ఓకేనా. దీని తర్వాత ఎప్పుడైనా బ్యాక్లో సేమ్ ఇలా ఉంచకుండా ఒక 1/2 ఇంచు కింద లెజ్ చేయాలి. లెజ్ చేస్తే మనకు బ్యాక్ పట్ అనేది కింద డౌన్ రాకుండా ఉంటుంది, ఇట్లా ఫిట్టింగ్ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అంతే ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేయాలి కొంచెం. ఓకేనా. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు చేతులు. చాలామంది డబ్బలు ఒకటేసారి 2 చేతులు తీసేస్తారండి, అట్లా తీయకూడదు. 2 చేతులు తీస్తే ఒకటి ఫోల్డింగ్లో తేడా వచ్చింది అనుకో, ఒక చెయ్యి లూజ్గా ఒక చెయ్యి టైట్గా అలా వస్తుంది. అలా తీయకూడదు, ఎప్పుడైనా సింగిల్గానే తీయాలి. ఓకేనా. ఓకే, చేతులు ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీని నుంచి లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ వచ్చేసి 25 ఉంది. 25 అంటే కఫ్లు వచ్చేసి 2.5 ఉంటాయి సైజు. దానికోసం అనేది మనం ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి. ఇక్కడ 25 దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ మార్క్ వేసుకొని 2 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. కఫ్ల కోసం 2 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. ఓకేనా. దీని తర్వాత ఆమ్ రౌండ్ డౌన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచులు 3.5 అలా సైజుని బట్టి పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచులు పెట్టుకున్నాను. ఓకేనా. ఈ సంఖ రౌండ్ వచ్చేసి మనకు 21 ఉంది. 21 ఎక్కడికి వస్తుందో మనం ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ వరకు 21 వచ్చేలా ఎక్కడ వస్తుందో ఇలా చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకు 9.5 ఉంది. ఓకేనా. మనకి ఈ రౌండ్ తీసుకోవాలండి, ఈ రౌండ్ మెయిన్ కాదు. మనకి ఈ రౌండ్ బట్టే మనది సంఖ భాగం అనేది నీట్గా కూర్చుంటుంది. ఓకేనా. 10.5 వచ్చింది చూడండి. కప్పు వచ్చేసి 9.5. ఇక్కడ 9.5 సగ భాగం 6.5 5. దీనికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. కప్ కోసం, చాక్పట్టి కోసం, ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 5 కదా 9.5 అంటే దీనికి 1 ఇంచు ఎక్స్ట్రా 6. ఓకేనా.
మనకు కొంతమందికి ఈ లూజ్ కూడా తీసుకోవాలండి. డౌన్ ఈ లూజ్ తీసుకుంటే మనకు చేతులు టైట్ కాకుండా ఉంటాయి. ఈ లూజ్ కూడా తీసుకున్నాను. చూడండి ఇది ఎలా తీసుకోవాలా. ఇక్కడ నుంచి నేను 11 ఇంచులు డౌన్ తీసుకున్నాను. మార్కింగ్ తీసుకొని ఈ లూజ్ నుంచి ఇక్కడికి లూజ్ తీసుకున్నాను. నేను 14.5 ఉంది ఆ లూజు. నేను 14.5 దగ్గర ఇక్కడ మార్క్ వేసుకున్నాను. ఇక్కడ 14.5 ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మనం. ఈ నుంచి ఇక్కడికి ఈ షేప్ కోసం మాత్రం ఈ స్కేల్ వాడాలి. ఓకేనా, చూడండి 14.5 కదా, ఈ మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఓకేనా, కట్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. మనకు భుజం మీద కుట్లు పడతాయి కదా, కొంచెం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఒక 30 ఇంచు ఇలా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, మనం ఫ్రంట్ షేప్ తీసుకుందాం. రెండు ఒకసారి తీసుకోవద్దు. ఫ్రంట్ భాగం ఫస్ట్ తీసుకొని దాని తర్వాత బ్యాక్ తీసుకుందాం. ఇలా నీట్గా తీసుకోవాలి. ముందు భాగం అనేది కొంచెం డీప్ ఉండాలండి, బ్యాక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం డీప్ ఎందుకు తీసుకోవాలంటే ఫోల్డ్స్ రాకుండా ఉంటాయి. ఫ్రంట్ భాగంలో ఫోల్డ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీనికంటే ఒక హాఫ్ ఇంచు మనం 30 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకున్నారంటే మీకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, చాక్పట్టి కోసం ఇంకో 5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ మనకు చాక్పట్టి బటన్ వేస్తేనేమో 5.5.5 పెట్టుకోవాలి. బటన్ లేదు కాబట్టి 5 ఇంచులు సరిపోతుంది మనకు. ఓకేనా, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. రెండు ఒకసారి కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అనేది ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు. ఓకేనా, ఓకేనా, చాక్పట్టి కోసం ఇలా తీసుకోవాలి. సెంటర్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్రంట్ భాగం అనేది ఇలా చిన్న కచ్చక పెట్టుకున్నాం అనుకో, మీకు ఫ్రంట్ అనేది గుర్తుంటుంది. చేయికి ఇచ్చేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా. ఓకేనా, ఉండలా ఎప్పుడైనా ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. చేయి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది లేకపోతే. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ చూద్దామండి. షోల్డర్ వెరీ ఇంపార్టెంట్. ఈ షోల్డర్ తోటే షర్ట్ ఎలా కూర్చుంటుంది అనేది తెలిసిపోతుంది. ఓకేనా, షోల్డర్ వచ్చేసి 18.5 కదా. ఫస్ట్ ఒక స్ట్రైట్ మార్క్ తీసుకోండి. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఒకటి 6 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ డౌన్ వచ్చేసి 2 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోండి. 6 ఇక్కడికి 2 సేమ్ ఇక్కడ డ్రాయింగ్ చేసుకురా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 18.5 కదా షోల్డరు, 18.5 సగం 9 1 పాయింట్ కదా. దీనికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. 1/4 ఇంచు అంటే 2 పాయింట్లు. 9 1 పాయింట్ కాంచి 2 పాయింట్లు ఎక్స్ట్రా. 9 పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. ఓకేనా, ఇక్కడికి ఎంత వచ్చింది? 9 3 పాయింట్లు వచ్చింది కదా. దీనికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 9 3 పాయింట్లు అంటే పాయింట్ తక్కువ 10. జాగ్రత్తగా వినండి. దీనికంటే ఈ భాగం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం 11 పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ 4 పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు ఇది మార్కింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇది స్ట్రేట్ రావడానికి షర్ట్ ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, ఇక్కడ ఈ డ్రాయింగ్ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు దీన్ని స్ట్రేట్ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, ఈ షేప్ అనేది ఈ స్కేల్ తోటి ఇలా కలుపుకోవాలి. కొంచెం రౌండ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడాలి 18.5 కదా షోల్డరు, ఎక్కడికి వస్తుంది మనకు
ఇక్కడికి వస్తుంది. కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? షేప్ అనేది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి సెంటర్ పాయింట్ ఉంటుంది షోల్డర్కి. దేనికైనా మనకు లైన్ షర్ట్ కట్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఇక్కడ నుండి 11 ఇంచులు ఇలా పెట్టుకొని ఇది కచ్చిగా పెట్టుకోవాలి. దీంతో మనకు లైన్ షర్ట్ కానీ చెక్ షర్ట్ కానీ షోల్డర్ మీద లైన్స్ కలవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షోల్డర్ అనేది మీరు కరెక్ట్గా కట్ చేస్తే ఏ షర్ట్కైనా లైన్ షర్ట్ కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు. లైన్ షర్ట్ కూడా కట్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా?